హాయ్ అందరికీ. చాలామంది R15 అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అండ్ నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అండ్ మెయిన్లీ ఆ ప్రాబ్లమ్స్ వచ్చేసి బ్యాటరీ అండ్ ఫ్యూజ్, ఈ టూవే కామన్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ మీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాను, తర్వాత నాకున్న ప్రాబ్లమ్స్ అయితే చెప్తాను. అండ్ అండ్ ముందే చెప్పినట్టు ఈ ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ అయితే వస్తే ఒక మోటో వ్లాగ్ చేస్తానని చెప్పాను కదా. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫస్ట్ అయితే మీ ప్రాబ్లమ్స్కి అయితే ఆన్సర్ చేస్తాను. నాకు వచ్చిన మోస్ట్ కమెంట్స్లో ఈ కమెంట్ అయితే వచ్చింది. ఈ బైక్ కాస్ట్ ఎంత అని అడిగారు. సో ఈ బైక్ కాస్ట్ వచ్చేసి 1,75,000. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఆన్ రోడ్తో మొత్తం కలిపి ఇది నాకు 2,25,000 అయితే పడింది. అండ్ దీనికి 3 సర్వీసెస్ అయితే అయింది. అండ్ టోటల్ నేను ఎన్ని కిలోమీటర్స్ తిరిగానంటే 6,640 అరౌండ్ అలా తిరిగాను. అండ్ దీని మైలేజ్ 38 వస్తుంది. అండ్ మ్యాక్సిమం హైవేలో అయితే 40-42 వరకు వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి R15 V3 కాస్ట్ ఎంత? R15 V3 అయితే ఆప్ చేస్తారు. అండ్ కొత్త వర్షన్స్ రాగానే, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి V4 అయితే వచ్చింది. సో V3 అనేది డిస్కంటిన్యూ చేశారు. అండ్ 2025లో అయితే V5 వస్తుంది. దాని కాస్ట్ అప్రాక్సిమేట్లీ 1,95,000 అంటున్నారు. సో V3 అయితే ప్రస్తుతానికి సేల్స్ అయితే లేవు. ఇంకో కామెంట్ వచ్చేసి, బ్రో ఆల్మోస్ట్ 3 years అవుతుంది నాకు రాలేదు ప్రాబ్లం అంటే, కొంతమందికి రాలేదు, కొంతమందికి వస్తుంది. అండ్ నాకెందుకు వచ్చిందంటే, ఈ బైక్ నేను 3 months అయితే వాడలేదు. అండ్ 3 months అయితే వాడలేదు. సో అక్కడ బ్లూటూత్ కనెక్షన్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది. అండ్ దానివల్ల బ్యాటరీ అయితే ఫుల్గా డ్రైన్ అయిపోయింది. నాకు ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం అదే, బ్యాటరీ ప్రాబ్లం. అండ్ తర్వాత ఫ్యూజ్ ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నాకెప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాలే, నాది V2 అండ్ చెప్పాను కదా, ఇది ఓన్లీ మ్యాక్స్ V4 వర్షన్స్లోనే వస్తుంది. అండ్ V2 V3 అవన్నీ బాగానే ఉన్నాయి. V4లోనే ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అందరూ. వీటన్నిటికీ సొల్యూషన్స్ ఏంటంటే, బైక్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండండి. అండ్ ఎప్పటికప్పుడు సర్వీస్ అయితే కరెక్ట్ టైంలో చేయండి. అండ్ 3 months 4 months అలా ఒకవేళ వాడకుండా వదిలేస్తే బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి అండ్ బ్లూటూత్ బాక్స్ అయితే డిస్కనెక్ట్ చేసి పెట్టండి. అండ్ ఎప్పుడైతే వాడేలా ఉంటే, ఎప్పుడైతే వాడతారో అప్పుడు మళ్ళీ కనెక్ట్ చేసి ఉంచండి. అప్పుడు మీ బైక్ అయితే ఏ ప్రాబ్లమ్స్ రావు. అండ్ మోస్ట్లీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ దానివల్ల అనుకుంటా. ఇవైతే మనం అందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం R15లో. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ 500 సబ్స్క్రైబర్స్ వస్తే ఖచ్చితంగా ఒక మోటో వ్లాగ్ అయితే చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.